Daily. Taste the Daily. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్ష పదవి నియామకంపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన పార్టీ పరిశీలకుల ముందు బాహాబాహికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు వెలిచాల రాజేంద్రరావు వర్గీయులు. పోలీసులు అడ్డుకోవడంతో వెలిచాల రాజేందర్ను లోపలికి అనుమతించాలని ఆందోళన చేశారు ఆయన వర్గీయులు. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని ఆందోళన చేశారు. వెలిచాల రాజేందర్ను గేటు బయట ఉంచడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అనుచరులు. గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక చేయట్లేదని ఆరోపించారు. మిగతా నాయకులను లోపలికి ఎలా పంపారని ప్రశ్నించారు. పరిస్థితిని గమనించిన ఏఐసీసీ పరిశీలకుల జోక్యం చేసుకున్నారు. దీంతో లోపలికి వెళ్లారు వెలిచాల రాజేందర్. తమ నేతను లోనికి అనుమతించడంతో కార్యకర్తలు శాంతించారు. ఆ తర్వాత అభిప్రాయ సేకరణ చేపట్టారు పార్టీ పరిశీలకులు. సిటీ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ లోపల ఉంటాడా? ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఆగండి అన్న, మీరు చేస్తున్నా మీరు అసలు నేను లోపలికి రాను, మీరు పిలిచినా రాను. సమస్య పరిష్కారం కాదు.